అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. దుర్గా అన్న నామమే పరమ పవిత్రం. దుర్గమాసురుడనే రాక్షసుని సంహరించింది కనుక అమ్మను దుర్గా అని పిలుస్తాం. దుర్గా అంటే కష్టాలను తొలగించేదని, తెలుసుకునేందుకు కష్టమైనదని అర్థం. దుర్గా అనే నామంలో దా కారం దైత్య నాశనానికి, రా కారం రోగనాశనానికి, గా కారం జ్ఞానానికి సంకేతాలు. దైత్యులంటే రాక్షసులు. రాక్షసులు ఎక్కడో ఉంటారనుకుంటే పొరపాటే. దైత్యులు నిత్య మనసులను ఉద్భవిస్తూనే ఉంటారు. అహంకారం, మూర్ఖత్వం, బద్ధకం, ఇతరులను బాధపెట్టి సంతోషించడం, దోపిడీ చేయడం, అబద్ధాలు చెప్పడం, ఎప్పుడు నిద్రిస్తూనే ఉండడం, దైవశక్తిని విశ్వసించక ధర్మానికి విరుద్ధంగా వెళ్ళడం, వేదాన్ని, శాస్త్రాలను, ఇతిహాసాలను గౌరవించకపోవడం, ప్రకృతిని కలుషితం చేయడం, యజ్ఞయాగాదులను, అగ్నిహోత్రాలను విమర్శించడం, స్త్రీలను గౌరవించకపోవడం, పరస్త్రీలను కామభావనతో చూడడం, జూదం, మద్యపాన, ధూమపానం మొదలైనవి రాక్షస లక్షణాలు. హిరణ్యాక్షి, హిరణ్యకశ్యపుల దగ్గర నుంచి మహిషాసురుడు, నరకాసురుడు ఒక్కడేమిటి, ప్రతి రాక్షసులో ఈ లక్షణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అందరిలోనూ ఉంటాయి. ఈ లక్షణాలు వ్యక్తిని సర్వనాశనం చేస్తాయి. ఇటువంటి రాక్షస లక్షణాలను తన ఉపాసకుల నుండి తొలగిస్తుంది దుర్గా నామంతో ఉండే దాకారం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అన్నారు. పూర్వజన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలో రోగంగా పీడిస్తుంది. రోగం అంటే మానసిక, శారీరక రోగాలు మాత్రమే కాదు. దురాశ, శోకం, కపటత్వం, కుళ్ళు, ఇతరుల వస్తువులను పొందాలనుకోవడం, అవినీతి మొదలైనవి మనిషిని నిలువెల్ల దహించే భయానక రోగాలు. ఇవి వ్యక్తినే కాదు, మొత్తం సమాజానికి చేటు చేస్తాయి. దుర్గానామంలో ఉండే రాకారం సకల విధములైన రోగాలను నాశనం చేస్తుంది. ఇక గాకారం జ్ఞానానికి సంకేతం. జ్ఞానం అనగానే మన లోకానికి సంబంధించిన జ్ఞానమని ఎప్పుడు అనుకోకూడదు. సమస్త బ్రహ్మాండాలను తన సంకల్పమాత్రం చేత సృష్టించి, పోషించి, లయం చేయగలిగిన పరమేశ్వరునికి మనకు ఏది తెలుసుకుంటే ఇక అన్నీ తెలుస్తాయో, దేన్ని తెలుసుకోవడం వలన ఇక ఏది తెలుసుకునే పని ఉండదో, ఏది సనాతనమో, సత్యమో, నిత్యమో అటువంటి పరలోకపు జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి పునర్జన్మ అవసరం లేని నిర్వహణ స్థితిని ప్రసాదిస్తుంది. మనం ఈ శరీరం కాదు, శరీరాన్ని ధరించిన ఆత్మస్వరూపులమనే అనుభూతిని కలిగిస్తుంది. ఈ విధంగా దుర్గా అన్న నామాన్నే పరమ శక్తివంతమైనది. ఇక అమ్మ వైభవం గురించి ఏమని చెప్పుకునేది? అమ్మ వైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం దుర్గాయ